విజయవాడలో ఉగ్రవాదుల కదలికలు, గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. టీఆర్ఎస్ రజతోత్సవ సభ వేళ హరీష్ రావు చేపట్టిన పాదయాత్ర. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ సర్కార్పై సంచలన వ్యాఖ్యలు. పిఠాపురంలో నూతనంగా నిర్మించబోతున్న 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపనకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్, హైదరాబాద్ లో హై అలర్ట్. వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో శుక్రవారం ఉదయం ఒక కారు ప్రమాదం సంభవించింది. స్థానిక చెరువు బజార్లో రోడ్డు పక్కన నిలబడిన కూలీలపైకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో 7 వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని ఓ సీసీ టీవీ కెమెరాలో నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తిరిగి పెరిగే అవకాశం ఉందని, రానున్న 2 రోజుల్లో ఈ ఎండల తీవ్రత గణనీయంగా అధికమవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నేడు రేపు అక్కడక్కడ వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కలకలం రేపింది. నగరంలో 4 సినీ సానుభూతి పరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు 2 నెలల క్రితమే పోలీసులను హెచ్చరించినట్లు తెలుస్తోంది.
అప్పుడు లోపలందరూ చాలా కష్టపడుతున్నారు. మనస్ఫూర్తిగా పనిచేస్తే పద్ధతులు వ్యవసాయ పైకి కలిపేసి లోపలండి. ఇదే స్పీడ్గా చేస్తే మరి రైతులు వారిని మొత్తం పడతారు. పేట పట్టణం రంగాదంపల్లి అమరవీరుల స్తూపం వద్ద చలో వరంగల్ సభకు వెళ్లే విద్యార్థి యువత పాదయాత్రను హరీష్ రావు ప్రారంభించారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ఆనాడు లంకలో రావుడి అరాచకాలను అరికట్టడానికి రామదండు కదిలింది. నేడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదిరించడానికి ఈ గులాబీ దండు కదిలింది అంటూ తెలిపారు. మొన్న కశ్మీర్ లో పహల్గాం లో మరణించినటువంటి వారిని శ్రద్ధాంజలి ఘటించడం కోసం అందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అందరూ కూడా నిశ్శబ్దంగా 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాను. హలో హలో జై తెలంగాణ. మన సిద్దిపేట నుంచి పాదయాత్రలో బయలుదేరుతున్నటువంటి మా విద్యార్థి యువ మిత్రులకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. దాదాపు 44 డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా 1500 మంది ఎల్లుండి 27వ తేదీ వరంగల్లో జరగబోతున్నటువంటి మన పార్టీ రజతోత్సవాన్ని విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉన్నది. గులాబీ జెండా పుట్టిందే సిద్దిపేట నుంచి. ఆనాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకైనా 2001లో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైనా మరి సిద్దిపేటకు తెలంగాణ ఉద్యమానికి పేగుబంధం ఉంది, అవినాభావ సంబంధం ఉంది. మళ్ళీ ఈరోజు మీరు ప్రారంభించేటువంటి పాదయాత్ర రేపటి మన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి విజయయాత్ర కాబోతా ఉంది. ఈ సిల్వర్ జూబ్లీకి మన పాదయాత్ర జైత్ర యాత్ర కాబోతా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఆ రోజు ఏమన్నారంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు ఇది గాలి బుడుగ లాంటిదని, ఇది పాల పొంగు లాంటిదని, ఇది అమాస గుట్టింది పుణ్యానికి పోతుందని కొంతమంది మాట్లాడిండ్రు. మాట్లాడిన వాళ్ళే ఆగమైనరు, మాట్లాడిన పార్టీలు ఆగమైనవి తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆగం కాలేదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మనం ఈరోజు ఈ పాదయాత్ర ఇది కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు కావాలి. ఆనాడు లంకలో రావణుడు చేసే అరాచకాల్ని ఎదిరించడానికి ఆనాడు రామదండు కదిలింది. ఈనాడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎదిరించడానికి, రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ఎదిరించడానికి ఈనాడు గులాబీ దండు కదులుతా ఉన్నది. పట్నంలోని జ్ఞానాపురం చర్చిలో ఒక బాలిక మరణించడం స్థానికంగా కలకలం రేపింది. బాలిక ముఖానికి చున్ని చుట్టి నోట్లో గుడ్డలు కుక్కిన ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. బాలికకు గాలి సోకిందని చర్చికి తీసుకువెళితే నయమవుతుందని ఆమె తల్లి అమ్మమ్మ చర్చికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అయితే తనకు తెలియకుండానే తన కూతురుని చర్చికి తీసుకెళ్లారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు బాలిక తల్లి అమ్మమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయిపోయింది కదా చర్చ్, మరి ఇలాగ ఉండకూడదు. ఆవిడెవరమ్మా? లేపండి లేపండి. ఎందుకు వచ్చారు? ప్రేయర్కే కదా, అయిపోయింది కదా, వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ. అమ్మా మీరంతా వెళ్ళండి అమ్మా, అయిపోయింది కదా. లేదమ్మా, లేదండి. ఏం పేరమ్మా నీ పేరు తల్లి? అమ్మా నీ పేరు?
అంటే పేర్లు ఉంటాయి కదమ్మా, మీకు పేర్లు లేవా? అమ్మా మీరు పదండమ్మా, చర్చ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి. ఎక్కడ బ్యాగులు ఎక్కడ ఉన్నాయమ్మా? లేపమ్మా, లేపండి. అమ్మా కొద్దిగా నీళ్ళు కొట్టండి. నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు కొట్టండి తల్లి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పిఠాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచుతూ చేపట్టిన నిర్మాణ పనులకు ఆయన నేడు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 30 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా హాజరయ్యారు. చాలా మంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ గా అభివృద్ధి చేయాలని అందరు కోరిన మీదట ఈ రోజున 30 అంచనా వ్యయంతో నిర్మాణం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు మరియు ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్, ఆధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతోంది. నూతనంగా డర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని మరి ఈ రోజున ముందుకి కేసీఆర్ పాలన 10 ఏళ్ల సంక్షేమమైతే రేవంత్ రెడ్డి పాలన 17 నెలల విధ్వంసమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పుట్టింది తెలంగాణ ప్రజల కోసమే అని అన్నారు. 15 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించిందని తెలిపారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లో ఇవాళ 1,00,000 రూపాయలే వస్తున్నాయి, అంతేనా? వచ్చే నెల నుంచి ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారమ్మ ఆడబిడ్డలకిచ్చే ఆలోచన, ప్రతి ఆడబిడ్డ మెడలో తాలి పుస్తలు తులం బంగారంతో చేయించుకునేటట్టు ఆడబిడ్డలకిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. చూసిండ్రా జూపల్లి కృష్ణారావు గారు, మీ ముఖ్యమంత్రే కదా, రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? ఈ నెల అయితే కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయల చెక్ వస్తుంది, వచ్చే నెల తీసుకుంటే 1,00,000 రూపాయల చెక్తో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని అన్నాడు. ఇప్పటికి 16 నెలలు అయిపోయింది. ఈ 16 నెలల నుంచి అప్పుడు కేసీఆర్ ఇచ్చిన 1,00,000 రూపాయల చెక్కులే వస్తున్నాయి తప్పిస్తే ఒక్కరికి కూడా ఒక తులం బంగారం రాలేదు. ఇక పోతే మీరు రేపు మా బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్కి వస్తున్నారట, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడానికి వస్తున్నారట. మీరు ఇప్పటికే మీ ప్రభుత్వం వచ్చిన నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి 1,210 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా రేపు మీరు 847 మందికి చెక్కులు పంచడానికి వస్తున్నారట. అంటే మొత్తం 2,057 మంది మీ ప్రభుత్వం వచ్చినాక కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నట్టు. మీరు రేపు భీమ్గల్ వచ్చేటప్పుడు
దయచేసి ₹1,00,000 చెక్కుతో పాటు తులం బంగారం కూడా తీసుకొని రండి. పాత 1210 మందికి ఇప్పుడు కొత్తగా మీరు చెక్కులు ఇచ్చేబోయే 847 మందికి, అంటే మొత్తం 2057 మందికి మా బాల్కొండ నియోజకవర్గ ఆడబిడ్డలకి 2057 తులాల బంగారం తీసుకొని రండి దయచేసి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితులను వెలివేస్తే ఆయన అస్సలు పట్టించుకోలేదని, ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పెర్ని నాని దోషమెత్తారు. వీరయ్య చౌదరిని మద్యం గొడవల్లో చంపేస్తే హోంమంత్రి అక్కడకు పరిగెత్తారని, మీకు డబ్బున్న వారే కనిపిస్తారా అంటూ పెర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్న వారినే తప్పితే పేదలు సామాన్యులు దళితులను పట్టించుకోరా అని నిలదీశారు. బాగా డబ్బాలు కొట్టారు. ఎంత అంటే అప్పులు చేయడంలో ఎంత సిద్ధహస్తులు అంటే, 2 అప్పులు చేయడానికి మాత్రం బరిదెగిస్తున్నారు. ఈయనకంటే సంపద ఎలా సృష్టించాలో మెల్లగా చెవులో చెప్పాలంట. ఎవరికన్నా ఆలోచన తడితే సంపద ఎలా సృష్టించాలో చెవులో చెప్పాలంట. ఇంకా ముఖ్యమైనది, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు 1,03,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వం సరాసరి తెచ్చినటువంటి అప్పు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కూడా మనం తీర్చేయచ్చు అని చెప్పని వీళ్ళందరూ కూడా బాగా డబ్బాలు కొట్టారు. ఎంత అంటే అప్పులు చేయడంలో ఎంత సిద్ధహస్తులు అంటే, 2014కి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 1,40,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు అయితే, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి 2014లో వారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఇచ్చిన మాట నెరవేర్చుకోవటం కోసం 2 లక్షల ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేయడం జరిగింది. ఆ జీతాలు పెరిగినాయి. ఈ రాష్ట్రంలో అనేక 3 పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఆ తీసుకున్నది అప్పు. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి గురించో, వాళ్ళమ్మగారి గురించో, ఆ కుటుంబ వ్యవహారాలు మాట్లాడటం. అరే ఈ రాష్ట్రానికి ఏం చేశారయ్యా అంటే ఎవడు మాట్లాడు. ఏంటయ్యా అంటే నెల నెల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పని చంద్రబాబు. పెన్షన్లు ఎవడన్నా ముఖ్యమంత్రి వెళ్తాడా పెన్షన్ ఇవ్వటానికి? ముసలి వాళ్ళకి, వికలాంగులకి, వితంతువులకి, ఆర్తులకి ఇచ్చే పెన్షన్లు ముఖ్యమంత్రి వెళ్ళి పంచిపెడతాడు. అదో పెద్ద దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమం, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించే కార్యక్రమంగా వీళ్ళు జబ్బలు తలుచుకుంటారు. అప్పులు చేయడానికి మాత్రం బరిదెగిస్తున్నారు. అకౌంట్ నుంచి డైరెక్ట్గా ఈ ప్రైవేట్ వ్యక్తులు డబ్బు వసూలు చేసేసుకోవచ్చు అంట. ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధం. టీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను చూసి బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలంటూ మండిపడ్డారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తామని చెప్పి 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టారని, ఎన్డీఎస్ఏ నివేదిక చూసి బీఆర్ఎస్ సిగ్గుపడాలన్నారు. మీరే డిజైన్ చేశారు, మీరే కట్టారు, మీరుండగానే కూలిపోయింది అని తెలిపారు. మీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో మీరు అద్భుతాలు సృష్టిస్తున్నట్టుగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి 1,00,000 కోట్ల రూపాయలు మనందరినీ తాకట్టు పెట్టి, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి, మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల ఖరీదైన అప్పు తీసుకొచ్చి మీరు కట్టిన ప్రాజెక్టు పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, పూర్ డిజైన్, పూర్ ఓఎండ్ఎం. చాలా స్పష్టంగా ఒక జాతీయ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఎక్స్పర్ట్ కమిటీ వారు సుదీర్ఘంగా పరిశీలించి నివేదికిస్తే సిగ్గుపడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఇది మీరందరూ మీడియా మిత్రులు, మీరు కూడా మేము చెప్పేది కాదు, మీరు అర్థం చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు డిజైన్ చేసింది ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రాజెక్ట్ కట్టింది ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎట్లా కట్టిండ్రు? మనందరినీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి. కూలింది ఎప్పుడు? వాళ్ళ హయాంలోనే కూలింది. అప్పటి నుంచి నిరుపయోగంగా ఉంది. పహల్గామ్ ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసి చంద్రమౌళి అంతిమ
యాత్రలో హోంమంత్రి అనిత, మంత్రి సత్యకుమార్, కూటమి నేతలు పాల్గొని నివాళులు అర్పించారు. ఉగ్రవాదుల చర్యను పార్టీలు, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.